వచ్చేసి 1+1 మోడల్ అని అంటారు. 9 రకాల సార్లకు 9 రకాల విత్తనాలు వేసుకోవచ్చు. 11 రకాల సార్లకు 11 రకాల విత్తనాలు వేసుకోవచ్చు. బాక్సులు అయితేనేమో 28,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు బాక్సులే ఉంటాయి. అందులో 6 రో గానీ, 5 రో గానీ, 9 రో గానీ, 11 రో గానీ, 13 రో గానీ, ఇట్లా మోడల్స్ బట్టి ఒక వస్తువు తయారు కావాలంటే సిఎన్సి కటింగ్ ఎట్లుంటది, బెండింగ్ ఎట్లుంటది, దాని హోల్డింగ్ సిస్టమ్ ఎట్లుంటది, విత్తనం పడే విధానం ఎట్లుంటది అనేది ప్రతి ఒక్కటి ఒక ప్రోగ్రామ్ ప్రకారం ఒక సిస్టమ్. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ క్లినిక్. నేను మీ శివకుమార్. ఈ రోజు అయితే మనం వచ్చేసి గుజరాత్ రాష్ట్రంలో ఉన్నాము. గుజరాత్ లోని రాజ్కోట్ లో ఉన్నాము. ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి మన వెనకాల రకరకాల సీడ్ డ్రిల్స్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి ధర్తీ అగ్రోకి సంబంధించిన కంపెనీగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే సీడ్ డ్రిల్స్ తయారు చేస్తున్న ఉత్తమమైన కంపెనీలో ధర్తీ అగ్రో అనేది ఒరిజినల్ గా చెప్పుకోవచ్చు. మనతో పాటు వచ్చేసి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, విపిఐ అగ్రోటెక్. మన 2 తెలుగు రాష్ట్రంలో గతంలో ఈ ధర్తీ అగ్రోకి సంబంధించిన సీడ్ డ్రిల్స్ చాలా మంది రైతులకు ఇవ్వడం జరిగింది. కానీ రైతులకి అసలు సీడ్ డ్రిల్స్ అనేది ఏ విధంగా తయారు చేస్తారు, మన 2 తెలుగు రాష్ట్రాలకి కొన్ని సీడ్ డ్రిల్స్ మాత్రమే తెలుసు. కానీ ఇందులో 10ల సంఖ్యలో సీడ్ డ్రిల్స్ అనేవి రకరకాల మోడల్స్ లో వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాయి. వీళ్ళ షోరూమ్ దగ్గరికి రావడం జరిగింది. వీళ్ళ షోరూమ్ లో మనకి డిస్ప్లే మోడల్ గా చూసుకుంటే రకరకాల సీడ్ డ్రిల్స్ ఉండడం జరిగింది. ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి, వాటి యొక్క ధరలు, వాటి యొక్క మోడల్స్ గురించి మనకి వివరించడానికి మన ప్రశాంత్ రెడ్డి గారు మనతో పాటు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు. ఈ సీడ్ డ్రిల్స్ అంటే ధర్తీ అగ్రో గతంలో మీరు విపిఆర్ అగ్రో ద్వారా తెలుగు రాష్ట్రాలకు ఇచ్చారు. ఏంది అసలు మన ఈరోజు కంపెనీకి వచ్చాం, ఎందుకు అసలు ఈ ఉద్దేశం ఏంది? ముందుగా రైతు మిత్రులందరికీ నమస్తే. ఇప్పుడు మామూలుగా కంపెనీకి ఎందుకు రావడం జరిగిందంటే ప్రతి ఒక్కరు సీడ్ డ్రిల్ అనేది ఇదే ఒరిజినల్ కంపెనీ అని చెప్పేసి ప్రతి ఒక్కరు డబ్బా కొట్టుకుంటారు. కానీ అసలు ఒరిజినల్ కంపెనీ అంటే ఏంది, ఒరిజినల్ గా సీడ్ డ్రిల్ అని ఎట్లా తయారవుతుంది, అసలు ఒరిజినల్ కంపెనీ ఒక ధర్తీ కంపెనీ అనేది ఒక ఇండియాలోనే ద బెస్ట్ సీడ్ డ్రిల్ కంపెనీ. కాబట్టి రైతులకు పరిచయం చేయడానికి మనం ఈ రోజు గుజరాత్ రాష్ట్రంలో ఉన్న రాజ్కోట్ లో ఉన్న మన ధర్తీ అగ్రో ఇండస్ట్రీకి రావడం జరిగింది. దీని ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఏరియాలలో కానివ్వండి, ఇతర ఏరియాలలో కానివ్వండి, ఎన్ని రకాల సీడ్ డ్రిల్స్ అనేది ఉన్నవి, తర్వాత ఎన్ని రకాల పంటలకు అనుగుణం, దానికి సంబంధించి తెలుసుకోవడానికి ఇటు వచ్చినాం మనం. తప్పకుండా రండి. ఇక్కడ ఒక లేటెస్ట్ మోడల్ సంబంధించి ప్రీమియర్ సిరీస్ పేరు తోటి ఒక సీడ్ డ్రిల్ ఉంది. ఇది మన తెలుగు రాష్ట్రాలకి, మన పంటలకు అనువైనది. దీని గురించి తెలుసుకుందాం. చెప్పండి ప్రశాంత్ రెడ్డి గారు, ఈ సీడ్ డ్రిల్ ఏ పంటలకు బాగా పనిచేస్తుంది? ఇప్పుడు ఇది వచ్చేసి మనకు 9 రో సీడ్ డ్రిల్ అంటారు దీన్ని. 9x9 9 వరుసలు వచ్చేసి విత్తనాలు వస్తాయి, 9 వరుసలు వచ్చేసి మందు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ముందర వచ్చే ఇది వచ్చేసి 48 ఇంచుల బాక్స్, ఇందులో వచ్చేసి 34 ఇంచుల బాక్స్ కూడా ఉంటది. 48 ఇంచుల బాక్సులు వచ్చేసేమో దాదాపు 50 కేజీల విత్తనం పడుతుంది. 34 ఇంచుల బాక్సులు వచ్చేసి అయితే 35 కేజీల విత్తనం పడుతుంది. సీడ్ అయినా ఫర్టిలైజర్ అయినా. మనకి ఇందులో వచ్చేసి ఇంకా 6 రో ఉంటది, 5 రో ఉంటది, 11 రో ఉంటది, 13 రో ఉంటది, రకరకాల మోడల్స్ లో ఉంటవి. ఇది మనకు మేజర్ గా మన మహబూబాబాద్ జిల్లా కానివ్వండి, నల్గొండ జిల్లాలో కానివ్వండి, రంగారెడ్డి కొన్ని పల్లి వేసే మామూలు గ్రౌండ్ నట్ విత్తనాలు వేసే పొలాలకు సంబంధించి ఈ 9 రో అనేది కానీ ఈ సీడ్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. మన సైడ్ బాగా పనిచేసి దీని ద్వారా మొక్కలు కూడా వేసుకోవచ్చు. దాదాపు మొక్కలు, సద్దలు, పెసర్లు, జొన్నలు కూడా వేసుకోవచ్చు. ఈ ఓన్లీ మొక్కలకు మరియు ఓన్లీ గ్రౌండ్ నట్ సంబంధించి ఇది నేను స్పెషల్ గా చెప్తా. ప్లస్ ఇతర పంటలు కూడా వేసుకోవచ్చు. ఇతర పంటలకు సంబంధించి కొంతమంది మనకు సద్దలు, జొన్నలు, పెసర్లు, మినుములు, రాగులు, బెబ్బర్ ఇట్లాంటి పంటలు వేసుకోవడానికి 1+1 మోడల్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అందులో 5 రో ఉంది, 7 రో ఉంది, 9 రో ఉంది, 11 రో ఉంది. మీకు అది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ సరాసరి చూసుకున్నట్టయితే కింద మనకి కల్టివేటర్ అయినా సరే, పైన బాక్స్ అయినా సరే, వెయిట్ ఎంత వస్తుంది? ఇప్పుడు మన దగ్గర వచ్చేసి ఈ లైట్ వెయిట్ కల్టివేటర్ తో తీసుకోరు. మన దగ్గర ఇప్పుడు ఓన్లీ బాక్స్ మాత్రమే మనం ఇస్తాం. కల్టివేటర్ ఏంటంటే మన దగ్గర ఉన్న పొలాల్లో రాళ్ళు కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి రైతులకు ఏంటంటే హెవీ కల్టివేటర్ చేపిస్తాం మనము. ఆ విధంగా చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఓన్లీ బాక్స్ వరకే మనం కంపెనీ నుంచి తీసుకొని ఇస్తాము. కొంతమందికి కంపెనీ కల్టివేటర్ తో కావాలన్నా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అట్లా ఆ విధంగా కూడా మన రైతులకు ఇస్తాం. సీడ్ డ్రిల్ అంటే ఏముంటుంది, అందులో ఒక డబ్బానే కదా, అన్ని కంపెనీలు ఒకటే తయారు చేస్తాయి కదా, అందులో పెద్ద తేడా ఏముంటది అంటారు. మరి ధర్తీలో క్వాలిటీలో ఎక్కడ తేడా ఉంటది? ధర్తీలో క్వాలిటీ ఏంటంటే ఫుల్ ఎస్ఎస్ బాడీ ఉంటది. దీని యొక్క ప్రాసెసింగ్ అనేది చిన్నగా ఒక కిరాణా షాప్ లో నడిచేట్టు కాదు. ఇది ఒక వస్తువు తయారు కావాలంటే సిఎన్సి కటింగ్ ఎట్లుంటది, బెండింగ్ ఎట్లుంటది, దాని హోల్డింగ్ సిస్టమ్ ఎట్లుంటది, విత్తనం పడే విధానం ఎట్లుంటది అనేది ప్రతి ఒక్కటి ఒక ప్రోగ్రామ్ ప్రకారం, ఒక సిస్టమ్ ప్రకారము, ఒక ఇంజనీరింగ్ టెక్నాలజీ ప్రకారం అనేది సీడ్ డ్రిల్ ఇస్తాం. కాబట్టి మార్కెట్ లో అన్ని కంపెనీల కంటే ధర్తీ కంపెనీ అనేది గ్రేట్ అని చెప్తా. దాదాపు 40-50 సంవత్సరాల నుంచి కూడా మార్కెట్ లో చాలా మంది రైతులకు తెలుసు. కొన్ని వేల లక్షల సీడ్ డ్రిల్ రైతులకు ఇచ్చారు. ఎక్కడ కూడా రైతులకు ఇచ్చిన దీని వల్ల రిమార్క్ లేకుండా చాలా బాగా నడుస్తుంది అనమాట. మొత్తం స్టెయిన్లెస్ స్టెయిన్లెస్ ఇంత ముందుకున్న ఓల్డ్ సిరీస్ లో వచ్చేసి గెల్వనైజ్డ్ ఐరన్ బాడీలు కూడా ఉండే. కాబట్టి ఐరన్ బాడీల వల్ల 2 నుంచి 3 సంవత్సరాల బాక్స్ వచ్చి మామూలుగా మనం మందు కలుపుతాము, ఫర్టిలైజర్ వేసాము. దాని వల్ల ఏమైతుందంటే
ఈ తుప్పు పట్టి ఇరిపోవడం మళ్ళీ కరిపోవడం అని ఉంటుంది. కానీ ఈ స్టీల్ బాడీ వల్ల రైతుకు జీరో మెయింటెనెన్స్, ఓకే, ఎటువంటి మెయింటెనెన్స్, ఓన్లీ చైన్ లకి ఏమైనా బేరింగ్స్ ఉంటే ఆయిల్ వేసుకోవాలి. 100% వాళ్ళకి ఎటువంటి మెయింటెనెన్స్ అనేది కూడా ఉండదు. 10 సంవత్సరాల పాటు చల్లగా మంచిగా నడుస్తుంది. చిలకలు మార్చుకోవచ్చా ఇందులో? చిలకలు మార్చుకొని మొక్కజొన్నలకు సంబంధించిన మొక్కజొన్నల చిలకలు, కందులకు సంబంధించిన కందులు, లేకపోతే పల్లీలకు సంబంధించిన పల్లీలకు, ఏ పంటలకు సంబంధించి ఆయా పంటలకు సంబంధించి ఇక్కడ మనము బోల్ట్ ఉంటుంది ఆ సైడ్, దాన్ని బట్టి కింద లాక్కొనేసి ఆ చిలకలు సెట్ చేసుకొని వేసుకోవచ్చు. ఆ విధంగా నడిపించుకోవచ్చు మనం. ఇది ఒక మోడల్. ఇది ఒక మోడల్. మరో మోడల్ ప్రశాంత్ రెడ్డి గారు, ఇది ఏంది ఈ మోడల్ స్పెషాలిటీ? వచ్చేసి 1+1 మోడల్ అని అంటారు. 9 రకాల సార్లకు 9 రకాల విత్తనాలు వేసుకోవచ్చు. 11 రకాల సార్లకు 11 రకాల విత్తనాలు వేసుకోవచ్చు. ఒకసారి తప్పించి ఒకసారి వేసుకోవచ్చు. ఒకసారి తప్పించి ఒకసారి వేసి 2 సార్లు ఆపి ఒకటి వేసుకోవచ్చు. ఈ 11 వరుసలలో 3 సార్లు వేసుకోవచ్చు. అంటే మీకు నచ్చిన విధంగా నచ్చినట్టు వేసుకోవచ్చు. ఈ సార్కి ఆ సార్కి లాస్ట్ కూడా వేసుకోవచ్చు. అంటే విత్తనాలకు సంబంధించి 11 రకాల విత్తనాలు వేసుకోవచ్చు. 11 వరుసలు వేసుకోవచ్చు. అలా 2 వరుసలు కావాలని వేసుకోవచ్చు. 5 వరుసలు కావాలని వేసుకోవచ్చు. ఇందాక చూపించిన మోడల్ ఉండదు దాంట్లో. అదేంటి 9 రోకి సంబంధించి మనకు మేజర్ గా పల్లి విత్తనాలు అనేది దానికి సంబంధించి ఉంటది. పల్లి మొక్కజొన్నకు. ఇది వచ్చేసి ఏంటంటే సన్న విత్తనాలకు సంబంధించి పెసర, బెబ్బర, మినుగు, రాగి, జొన్నలు, కుర్రలు ఇట్లాంటి దాంట్లో ఏంటంటే 1+1 వాడతారు. వాళ్ళకి ఇట్లాంటి సీడ్లు కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి. ఇందులో వచ్చేసి 7 రో ఉంటది, 9 రో ఉంటది, 11 రో ఉంటది, 13 రో కూడా అన్ని రకాలు ఉంటాయి. రైతులకు నచ్చిన విధంగా ఏ వరుస కావాలంటే ఆ వరుస వేసుకోవచ్చు, ఏ వరుస కావాలంటే ఆ వరుస బంద్ చేసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీ అనేది ఈ సీడ్లో ఉంటాయి. మనకి ఇది ఫుల్ ఎస్ఎస్ బాడీ ఉంటది. దాదాపు 68 ఇంచెస్ వెడల్పు ఉంటది. మనకు 50 కిలోల పైన ఇత్తనం పడుతుంది మనకు. ఇది దీని వెయిట్ ఎంత? ఓన్లీ బాక్స్ వెయిట్. ఇది ఓన్లీ బాక్స్ వెయిట్ చెప్పిన కూడా మొత్తం అసెంబుల్ సెట్ మొత్తం కలిపి దాదాపు 40 నుంచి 45 కేజీల వరకు ఉంటుంది. దీని ఓన్లీ బాక్స్ సెట్ కావాలంటే కూడా వస్తుంది. ఓన్లీ బాక్స్ కావాలని ఉంటుంది. మనం ఇచ్చేది ఓన్లీ మీది బాక్స్ వరకే మనం తెప్పిస్తాం. కల్టివేటర్ వేరే ఇస్తాం. కాకపోతే నా సజెషన్ ఏంటంటే కంపెనీ నుండి 1+1 బాక్స్ కానీ BBF మోడల్ కానీ కంపెనీ కల్టివేటర్ తో తీసుకుంటే ఏంటంటే ఒక పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది ఇతనం అనేది ప్రకారంగా పడుతుంది. నేను కంపెనీ ద్వారా తీసుకోమని చెప్తా. 9 రోకి సంబంధించి ఏదైతే 11 రోకి సంబంధించి డైరెక్ట్ మనం హెవీ కల్టివేటర్ ద్వారా రైతు కావాలన్నా ఇస్తాము, కంపెనీ కల్టివేటర్ కావాలన్నా ఇస్తాం మనం. ఇక్కడ మనకి సీడ్లు వేసుకుంటే ఇవి ఉన్నాయి కదా, ఇవి వేసుకున్నప్పుడు మనం అంటే డైరెక్ట్ ఈ బాక్స్ వేసుకోవాలా లేకపోతే ఇప్పుడు పోసుకోవాలి? ఇందులో పోసుకునేది కాదు. ఇప్పుడు ఈ డోర్ ఓపెన్ చేయాలి మనము. మరి లాక్ తీసి డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఈ మధ్యలో మనకు ఏ రోకి సంబంధించి ఆ రోకు పట్టీలు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ దేనికి సంబంధించి కూడా పెట్టుకోవచ్చు. ఆ విధంగా నడిపించుకోవచ్చు. లేదు ఒకటే 11 వరుసలలో ఒకటే ఇత్తనం కావాలన్నా పోసుకోవచ్చు. రైతుకు నచ్చిన విధంగా ఒకవేళ సగం ఒక వరుస సగం ఒక వరుస పెట్టుకోవచ్చు. వాళ్ళకి నచ్చిన విధంగా కూడా ఈ 1+1 బాక్స్ అనేది కూడా నడుస్తుంది. అదే ఇంతకు ముందు మీరు చూపించిన మోడల్ ఏమో ఇట్లా దానికి సపరేట్ దగ్గర వస్తే అంతా ఒకటే అనేది ఇత్తనాలు అనేది 9 వరుసలు ఒకటే పడుతుంది మొత్తం. ఇది దానికి తేడా ఇది ఈ సిటీలో నాకు ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఇక్కడ ఒకటి రౌండ్ ఒకటి కనిపిస్తుంది. ఇది ఏంది? దీని ఎందుకు ఇది? ఇప్పుడు ఇదేంటంటే రైతులకు కల్టివేటర్ లివర్ మొత్తం దించుకున్నా వాళ్ళకు 3 ఇంచుల ఇత్తనం అంటే 3 ఇంచుల 4 ఇంచుల 4 ఇంచుల ఇది అనేది పైకి కిందకి అడ్జస్ట్మెంట్ ఉంటది. ఒక బోల్ట్ తీసి అడ్జస్ట్మెంట్ 2 సైడ్లు సేమ్ పెట్టుకుంటే అదే విధంగా ఇత్తనం అనేది లేవల్ గా ఒక పొజిషన్ లో పడుతుంది అన్నమాట. అంటే కంపెనీకి సంబంధించిన కింద కల్టివేటర్ తీసుకుంటే ఇది వస్తుంది. మళ్ళీ సపరేట్ వేయించుకుంటే ఇబ్బంది అవుతుంది అట్లా. ఇప్పుడు ఈ సీటీలు నడిపించేప్పుడు ఎంత లోతులో పడుతుండే మనకి? దాదాపు మన మామూలు ఒక్కొక్క రైతుని బట్టి వేసుకుంటారు. కొంతమంది 3 ఇంచులు 4 ఇంచులు ఈ రేంజ్ లో వేసుకుంటే విత్తనం అనేది మంచి అనుకున్న టైంలో మనకు మొలకెత్తడం జరుగుతుంది. అడ్జస్ట్ చేసుకోవచ్చా? లోతు చేసుకోవచ్చు. ఈ విధంగా వీలుంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే మన దగ్గర గ్రౌండ్ నెట్ సంబంధించి 4 ఇంచుల వరకు వేస్తారు. దానికి లివర్ అడ్జస్ట్మెంట్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీనికి నార్మల్ గా కొత్త లైన్ ఎవరైనా వేసుకోవచ్చు. దానికి లివర్ అడ్జస్ట్మెంట్ ఆ పక్క వీలు ఈ పక్క వీలు అడ్జస్ట్మెంట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇది ఇంకో మోడల్. ఇది వచ్చేసి 6 రో మోడల్. చాలా మంది ఏంటంటే ఇందులో సింగిల్ 6 రో ఉంటది, 6x6 కూడా ఉంటది. సీడ్స్ ఫర్టిలైజర్ యూజ్ చేస్తారు. మన దగ్గర 6 రో అనేది కూడా ఫర్టిలైజర్ కూడా పత్తికి మందు వేసుకోవడానికి కూడా దాంతో మన విత్తనాలు వేసుకోవడం కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇది 48 ఇంచెస్ బాక్స్ ఫుల్ ఎస్ఎస్ బాడీ సంబంధించి ఉంటుంది. రైతులకు ఇది కావాలన్నా మన దగ్గర అందుబాటులో. ఎన్ని రోస్? ఇది 6 రో. ఇది ఇందులో మనం పత్తి వేసుకోవచ్చా? 6 రోల పత్తి ఇందులో రాదు. BBF మోడల్ వేస్తే అది మీకు చూపిస్తాను. BBF మోడల్ లో మనం వేసుకోవచ్చు. కాకపోతే పత్తికి ఏమైతుందంటే ఎకరానికి ఇన్ని ప్యాకెట్లు వేస్తారు కాబట్టి సీడ్ల కంటే మాన్యువల్ గా పుష్ ఫీడర్ ఉంటది, దాంతో వేసుకోవచ్చు. దీంతో కూడా నడచ కాబట్టి రాళ్ళున్న పొలాలలో పత్తికి నడవదు. ప్రశాంత్ గారు ఇదే మోడల్. ఇది వచ్చేసి స్పెషల్ అన్నిటికంటే పెద్ద మోడల్. ఇది BBF అంటారు, ఇంక్లైన్ మోడల్. ఇందులో వచ్చేసి మల్టీ క్రాప్ వేసుకోవచ్చు. A to Z విత్తనాలు వేసుకోవచ్చు. ఇందులో మనకు 3 రో ఉంటది, 5 రో ఉంటది, 9 రో ఉంటది, 6 రో ఉంటది, 11 రో ఉంటది. ఇంతవరకు లాస్ట్ ఇది. కాబట్టి దీని కాస్ట్ ఎక్కువ ఉంటది. వెనక సంబంధించి విత్తనాలు వేసుకుంటారు. ముందల బాక్స్ లో వచ్చేసి ఫర్టిలైజర్ ఉంటది. విత్తనాలు ఇక్కడ పోసుకోవాలి. ఏ బాక్స్ ఆ బాక్స్ మనకు సీడ్ సపరేట్ మీకు వీడియోలో చూపిస్తాను నేను. దీనికి సంబంధించి దాని విత్తనాలు వేసుకుని ఎంత మోతాదులో పోవాలని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అన్ని పంటలకు నడుస్తుంది. ఇది స్పెషల్ సీడ్. ఇది వెనకాల
కూడా ఇట్లా గుంజితే వస్తుంది. విత్తనాలు ఎప్పుడైనా విత్తనం మిగిలినప్పుడు ఇది అనేది బయటకు అనుకుంటే విత్తనం అనేది డైరెక్ట్ కిందికి ఇక్కడ వచ్చేస్తుంది మనకు. ఓకే, బాక్స్ వచ్చేస్తుంది మనకు. దీని వెనకాల కూడా ఇది లెవెలర్ ఉన్నట్టు, లెవెలర్ వీల్, ఇది లెవెలర్ వీల్ రన్నింగ్ అవుతుంటేనే విత్తనం అనేది పర్ఫెక్ట్ పడుతుంది. ఈ పైప్ వచ్చేసి లెవెలర్ పైపు. దీన్ని మనం హెవీ కల్టివేటర్ తో ఇస్తాము, లేదు మామూలు కంపెనీ కల్టివేటర్ తో కావాలన్నా కంపెనీ కల్టివేటర్ కూడా మనం ఇస్తాము. ఏ విధంగా చేసుకోవచ్చు మనం. ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్, మొత్తం ఫుల్ స్టీల్ బాడీ. రైతులకు ఎవరికైనా సరే నేను ఒకటే చెప్తాను, ఎస్ఎస్ ఫుల్ స్టీల్ మిషన్ తీసుకోండి. సీడీలు సంబంధించి 6 రో కానీ 9 రో కానీ 11 రో కానీ ఏ మోడల్ అయినా సరే ఫుల్ స్టీల్ బాడీ తీసుకుంటే వాళ్ళకు చాలా సంవత్సరాల వరకు ఖరాబ్ కాకుండా ఉంటది. ఓకే, దీంట్లో కూడా మనకు పైపులు ఏ విధంగా ఉంటాయి మొత్తం సీడీస్ క్వాలిటీ పైప్, ఏదున్న పైప్ విషయంలో కానీ వర్క్ విషయంలో మనం ఇంతకుముందు ఫ్యాక్టరీలో చూస్తాము, హెవీ క్వాలిటీ ఉంటుంది. ఏది కూడా చేతితో కటింగ్ ఉండదు. ప్రతి ఒక్కటి సిఎన్సీ మిషన్ తో పాటు కలరింగ్ గానీ, పౌడర్ కోటింగ్ గానీ, లోడింగ్ గానీ ప్రతి ఒక్కటి ఒక సిస్టమ్ ప్రకారం జరుగుతుంది. చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఓకే, ఐరన్ క్వాలిటీ విషయంలో కూడా ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది. ప్రశాంత్ గారు చెప్పండి, ఏం సీడ్రిల్ ఇది? మామూలుగా చిన్న సన్నకారు రైతుల కోసం ఇది వచ్చేసి మాన్యువల్ సీడ్రిల్. ఇందులో మల్టీ క్రాప్ అన్ని రకాల విత్తనాలు వేసుకోవచ్చు. ఇది లేదని కూడా ఒడ్లు గానీ, పల్లీలు గానీ, మొక్కజొన్న గానీ, పత్తి గానీ అన్ని వేసుకోవచ్చు. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది ఫుల్ హెవీ డ్యూటీ, ఫుల్ ఎక్సెస్ స్టీల్ బాడీ వస్తుంది. దీనివల్ల ఏంటంటే రైతులకు ఇది తుప్పు పట్టడము, ఇరిగిపోవడము అట్లాంటి మెయింటెనెన్స్ ఉండదు. ఇక్కడ వచ్చే బాడీ కూడా మనకు మొత్తం హెవీ బాడీ వస్తుంది. ఈ బాక్స్ లో వచ్చేసి మనం విత్తనాలు పోసుకోవాలి. విత్తనాలకు సంబంధించి ఇక్కడ ఉన్న వరుసలలో విత్తనం పెట్టుకొని లేవల్ చూసుకొని ఆ విత్తనం దానికి సరిపోయేదా లేకపోతే కొంచెం పెద్ద సైజ్ అనే దాన్ని బట్టి చిలుకలు ఉంటాయి. ఆ చిలుకలు అనేది మార్చుకొని చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి ఒక వరుస నుంచి ఇంకొక వరుసకు 5.5 ఇంచుల వెడల్పు ఉంటుంది. గ్యాప్ వచ్చేసి ఒక మధ్య నుంచి ఇంకొక మధ్యలో మనకు బంద్ చేసుకోవాలన్నా ఇక్కడ ఉన్న ఒక బాక్స్ వేసి అందులో స్క్రూ ఉంటుంది, దాన్ని లూజ్ చేస్తామంటే ఆ రో అనేది పని చేయకుండా ఉంటది. రైతులు దీన్ని తీసుకుంటే చాలా లాభం పొందుతారు. ఎందుకంటే దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఇందులో మెయింటెనెన్స్ వచ్చే అవకాశమే ఉండదు. ఏమైనా టీతులు అయిపోతుంది కాబట్టి టీతులు మార్చుకోవాల్సి వస్తుంది. చిన్న సీడ్ వెయిట్ ఎంత ఉంటుంది? సరాసరి వెయిట్ వచ్చేసి దాదాపు 10-12 కేజీలు ఉంటుంది. ఓన్లీ ఎస్ఎస్ బాడీ సీడ్రిల్ ఇది. ప్రశాంత్ గారు, ఇక కొంచెం సీడ్రిల్ కొంచెం చిన్నగా కనిపిస్తుంది సైజు. ఇదేం సీడ్రిల్? ఇది వచ్చేసి చిన్న ట్రాక్టర్లకు 10, 12, 15, 20, 22, 20 ట్రాక్టర్ హెచ్పి వరకు ఈ చిన్న మోడల్ నడుస్తుంది. ఇది వచ్చేసి 5 రో ఉంటది. ఇందులో కూడా చిలుకలు మార్చుకొని పందిర్ల కింద ఎవరైనా పంటలు సిద్ధం చేసే వాళ్ళకి, ఇతర పంటలు సిద్ధం పెద్ద వాళ్ళకి, చిన్న వాళ్ళకి అందరికి సంబంధించి చిన్న ట్రాక్టర్లకు ఈ సీడీల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా ఫుల్ స్టీల్ హెవీ బాడీ, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ ఉండదు. చాలా బాగా పనిచేస్తుంది రైతులకు. ఇప్పుడు ఇది ఏంది ఒకటే బాక్స్ కనిపిస్తుంది? సింగిల్ బాక్స్. ఇది సింగిల్ బాక్స్, ఓన్లీ సీడ్ మాత్రమే వేసుకొని ఫర్టిలైజర్ ఓన్లీ ఫర్టిలైజర్ లేకపోతే సీడ్ ఏదైనా ఒకటే ఉంటది. 2 రకాలు వేసుకుంటే 2 రకాలు ఉండదు. 4 వరుసలు వస్తాయి, మొత్తం 5 వరుసలు వచ్చేస్తుంది. 5 రకాల నాగన్లు ఉంటాయి. ఇందులో మనకు బోధ రావాలన్నా బోధ మోడల్ లో కూడా ఉంటది. అది ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఇస్తాం. చూస్తున్నటువంటి అనేక రకాల సీడ్రిల్స్ చూపించాం కదా. ఆ సీడ్రిల్స్ లో విత్తనాలు మార్చుకోవడానికి చిలకలు అనేది ఇంపార్టెంట్. మనకి కనిపిస్తున్నాయి కదా అనేక రకాల పంటల పప్పు దినుసులు, అన్ని రకాల పంటలు మనకి ఇక్కడ చూపించి ఆహార ధాన్యాలు అన్ని చూపించారు. వాటికి సంబంధించిన చిలకలు అంటే ఏ సీడ్ కి ఏ చిలక మార్చుకోవాలో ఇక్కడ అన్ని డిస్ప్లే చూపించారు. అడుగుదాం, ఇవన్నీ ఏంటి అన్నట్టు. ఇప్పుడు మనకు ఒక పంటకు సంబంధించి ఇంకొక పంటకు విత్తనం ఎట్లా మార్చుకోవాలని సంబంధించి చిలకలు, దానికి సంబంధించిన నెంబర్లు, పల్లికి గానీ, మొక్కజొన్న గానీ, శనగలకు గానీ, మనకు మినుములకు గానీ, ఆవాలకు గానీ, ప్రతి ఒక్క మల్టీక్రాప్ పంటలకు ఎన్ని ఉంటో అన్ని రకాల సంబంధించిన చిలకలు 18 ఉన్నాయి. మొత్తం 18 రకాల చిలకలు మొత్తం ఉంటాయి మనకు. ప్రశాంత్ రెడ్డి గారు అన్ని రకాల సీడ్రిల్స్ గురించి చూపించారు, రకరకాల మోడల్స్. ఇప్పుడు సీడ్రిల్స్ కొంటే వ్యారంటీ ఏమైనా ఉంటుందా వీటికి? దీనికి వ్యారంటీ గ్యారంటీ ఏమి ఉండదు. ఎందుకంటే ఇది మొత్తం ఐరన్ ఎస్ఎస్ బాడీ, చైన్, వీల్ ఉంటాయి కాబట్టి ఎటువంటి వారంటీ గ్యారెంటీ ఏముండదు. బట్ క్వాలిటీ మాత్రం నెంబర్ 1 ఉంటది. ఇప్పుడు ఈ సీడ్రిల్స్ కొన్న రైతులు ఎన్ని సంవత్సరాల వరకు నడిపించుకోవచ్చు? దాదాపు మనం ఎంత మంచిగా వాడుకుంటే 15 నుంచి 20 సంవత్సరాలు ఈజీగా నడిపించుకోవచ్చు. ఎందుకంటే స్టీల్ అనేది తుప్పు పట్టదు. ఏదైనా ప్లాస్టిక్ ఎన్నో ఒకటి ఉంటే ఇరిపోతే దాని సంబంధించిన స్పేర్స్ ఏమైనా కావాలన్నా దొరుకుతాయి. కల్టివేటర్ ఖరాబ్ అయ్యేది కాదు, చైన్ లా ఇరిపోయేది కాదు. అరిగిపోయి సాగిపోతే కొత్త చేసుకోవచ్చు. దాదాపు 98%, 99% దీంట్లో వచ్చే మెయింటెనెన్స్ ఉండదు. ఎందుకంటే ఫుల్ స్టీల్ బాడీ తీసుకున్న వాళ్ళకు ఈ ఫెసిలిటీ అనేది ఉంటుంది. మామూలుగా గెలవనైజర్ తీసుకున్న వాళ్ళకు 2-3 ఏళ్లలోనే మనకు ఐరన్ తుప్పు పట్టి బాక్స్ ఖరాబ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ పైప్ మొత్తం సీడీల గురించి రకరకాల మోడల్స్, ధరలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎంత వరకు ఉండొచ్చు? ఇప్పుడు మామూలు బాక్సులు అయితేనేమో 28,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు బాక్సులే ఉంటాయి. అందులో 6 రో గానీ, 5 రో గానీ, 9 రో గానీ, 11 రో గానీ, 13 రో గానీ, ఇట్లా మోడల్స్ బట్టి ఫుల్ అసెంబుల్ సెట్లు కావాలనుకుంటే మినిమం స్టార్టింగ్ 72,000 ఉంటది. చిన్న ట్రాక్టర్లకు అయితేనేమో 55-60 నుంచి ఉంటది. పెద్ద ట్రాక్టర్లకు అయితేనేమో 72 నుంచి 78, 80, 88 వరకు కూడా బీపీఎఫ్ మోడల్ టాప్ అండ్ 88-90,000 లో కూడా ఉన్నాయి. మనకి ఇట్లా తొక్కబోయి ఇందాక చూపించారు కదా, మాన్యువల్ సీటింగ్ లో వచ్చేసి 12,000-13,000 రూపాయలు ఉంటది. అది ఫుల్ ఎస్ఎస్ బాడీ ఉంటుంది. అందులో కూడా మోడల్స్ ప్లాస్టిక్, స్టెయిన్లెస్ స్టీల్ లో కూడా మార్కెట్ లో మనకు 6,000 ఉంటది, మాన్యువల్ సీట్ 8,000 ఉంటది, 10,000 ఉంటది. ఇది మొత్తం మెటల్ బాడీ కాబట్టి రస్ట్ రాదు, ఇరిగిపోదు, తుప్పు పట్టదు. కాబట్టి రైతులకు ఏంటంటే తీసుకునే వస్తువు
ఒకటికి 10 సార్లు ఆలోచించి తీసుకోండి. ఎక్కడ తీసుకోవడం అనేది ముఖ్యం కాదు, దాని క్వాలిటీ చూడండి, దాని రేట్ చూడండి, చూసి కొనుగోలు చేయాలని చెప్తున్నాను నేను. మరి చూసిన రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో మనకి ఈ రాజ్కోట్ లో ఉన్నటువంటి ధర్తి అగ్రోకి సంబంధించిన రకరకాల సీడ్ డ్రిల్స్ లో ఉన్నటువంటి మోడల్స్, అదే విధంగా వీళ్ళ ఫ్యాక్టరీలో సీడ్ డ్రిల్స్ అనేది ఏ విధంగా తయారు విధానం గురించి చెప్పాము. ఇందులో మాన్యువల్ సీడ్ డ్రిల్స్ కూడా ఉన్నాయి, ఎకో మోడల్ ఉంటుంది, అల్ట్రా మోడల్ ఉంటుంది, స్టెయిన్లెస్ స్టీల్ మోడల్స్ ఉంటుంది, అన్ని రకాల మోడల్స్ హ్యాండ్ మేడ్ లో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో బాగా చాలా ప్రాముఖ్యత వహిస్తున్నాయి. అందులో కూడా మంచి రేట్స్ లో కూడా రైతులకు డిస్కౌంట్ రేట్లు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. పెద్ద పెద్ద సీడ్ డ్రిల్స్ లో కూడా మనకి బాక్స్ కావాలంటే బాక్సులు, ఫుల్ సెట్ కావాలంటే ఫుల్ సెట్ కూడా అందజేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులు మంచి సీడ్ డ్రిల్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ సీజన్ లో ధర్తి అగ్రి ఒక మంచి కంపెనీగా చెప్పుకోవచ్చు. మనం నేరుగా వచ్చి చూసాం కాబట్టి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక మంచి సీడ్ డ్రిల్ కొనుగోలు చేయాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసి మరింత సమాచారం పొందొచ్చు. మరి ఇది రోజు ఈ వీడియోలో ఈ రాజ్కోట్ లో వచ్చినటువంటి ఈ ధర్తి అగ్రోకి సంబంధించిన సీడ్ డ్రిల్స్ ఇండస్ట్రీలో రకరకాల మోడల్స్ సంబంధించిన సీడ్ డ్రిల్స్, వాటి యొక్క సమాచారం వివరణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు, జై హింద్.